హలో బేసిక్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా అండి. ఇది మార్కెట్ నుంచి తెచ్చుకున్న పిజ్జా క్రస్ట్ అండి. సో దీన్ని మిడిల్లోకి ఇలా కట్ చేసేసుకొని 2 లేయర్స్ లాగా చీజ్ స్ప్రెడ్ ఉంటుంది కదండి, చీజ్ స్ప్రెడ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే చీజ్ బస్ట్ పిజ్జా ఉంటుంది కదా, సేమ్ అదే స్టైల్లో చేద్దామని చీజ్ బస్ట్ లాగా వచ్చేలాగా. సో చీజ్ ఇలా మిడిల్లో కట్ చేసేసుకొని పిజ్జాని చీజ్ ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ కవర్ చేసేసుకొని, ఇక్కడ నేను పిజ్జా పాస్తా సాస్ మార్కెట్ నుంచి తెచ్చుకుందండి, అది వేసేసుకొని కొద్దిగా షేజ్వాన్ సాస్ వేసుకొని కొద్దిగా స్పైసీనెస్ కోసం, యాక్చువల్గా పిజ్జా పాస్తా సాస్ ఒక్కటి సరిపోతుంది, బట్ కొద్దిగా స్పైసీనెస్ కోసం నేను అది కూడా కలుపుకున్నాను. అలా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత ఇలా డెకరేట్ చేసుకోవడమే. నేను ఇక్కడ వాడిన వెజిటేబుల్స్ ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో, మష్రూమ్, పన్నీర్ అండి. మీకు కావాలంటే నాన్ వెజ్తో కూడా ట్రై చేయొచ్చు. మేము నాన్ వెజ్ ఎక్కువ వాడడం పిజ్జా పైకి, సో ఓన్లీ వెజిటేబుల్ పిజ్జా. సో క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో, పన్నీర్, మష్రూమ్తో రెడీ చేశానండి. మా పిల్లలకి చాలా ఇష్టం పిజ్జా, మా పిల్లలకి నాకు చాలా ఇష్టం పిజ్జా. సో అందుకే ఎప్పుడైనా ఒకసారి ఇలా మార్కెట్ నుంచి థిన్ క్రస్ట్ తెచ్చేసుకొని ఇలా పిజ్జా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. సో ఇలా పిజ్జా అయితే డెకరేట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు చీజ్తో గార్నిష్ చేసుకోవాలి కదా, మెయిన్ థింగ్ మర్చిపోయాను. సో చీజ్ క్యూబ్ తీసేసుకొని ఇలా చీజ్ మొత్తం గ్రేట్ చేసేసుకొని పైనండి. తర్వాత దీన్ని రైస్ కుక్కర్ది ప్లేట్ ఉంటుంది కదండి, హోల్స్ది, ఆ ప్లేట్ పైన పెట్టేసుకొని తర్వాత 5 to 10 minutes ప్రీహీట్ చేసుకున్న బాండీ ఉంటుంది, నేను స్టవ్ మీద చేస్తున్నాను. సో బాండీ పైన ఇలా ప్లేట్ ఉంటుంది కదా రైస్ కుక్కర్ది, ప్లేట్ పైన పెట్టేసుకొని బాండీలో స్టాండ్ వేసేసుకొని ఇలా బాండీ పైన పెట్టేసుకున్నానండి ఒక 10 to 15 minutes. దీనిపైన స్వీట్ కార్న్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ చీజ్ స్ప్రెడ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నానండి. అది పిల్లల కోసం కాబట్టి ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ లేకుండా, ఇది మా కోసం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ చీజ్ స్ప్రెడ్ వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టం కమెంట్ చేయండి. మీరు ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే కూడా కమెంట్ చేయండి. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి పిజ్జా. మీరు ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ఓవెన్లో అయితే 180 degreesలో 10 to 15 minutes బేక్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.